ఎవరికెళ్ళా నేను అధికారులందరూ కూడా మరి యూఎస్ఏ గారికి వచ్చి దేశ మేరకు సాధారణంగా కావాలని ఉత్సాహం తెలియజేస్తున్నారు. మరి ఈనాటి డిస్ట్రిక్ట్ థర్మల్ పోలీస్ స్టేషన్ గేట్ 2020 అద్భుతమైనటువంటి మాట్లాడుతుంటూ మరి మహోదయ అయినటువంటి యూఎస్ఏ గారికి వారి గౌరవాలు మరి భాగంగా ముందు మరి కొత్తగా పోలీస్ శాఖ ఉన్నట్లు మరి అద్భుతంగా మరి ఎస్పీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ పోలవరం సబ్డివిజన్ వారు అందరూ కూడా చూడముచ్చటగా చక్కగా అతివంతంగా కోర్టుకుంటే పోలీసులు మానసిక వ్యక్తులతో శారీరకంగా దృఢంగా ముందు బాధ్యత వహిస్తున్నారు. ఆరోగ్య ప్రసాద్ చంద్రశేఖర్ బాధ్యచంద్ర గారు వారందరూ చక్కగా వారికి గౌరవం చేస్తూ ముందుకు సాగుతున్నారు. లక్ష్యం రోజు మూడు రోడ్డు లక్ష్యంగా ఉన్నారు. వారు చేస్తూ ముందుకు సాగినారు. స్టేట్ భాషలు ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు. మరొక సర్పంచ్ చంద్రబాబు మరి వారికి బాధ్యత రామకృష్ణ గారు మరి వారికి గౌరవం చేస్తూ ముందుకు సాగుతారు. మరి క్రమంలో కలవైపోయినటువంటి మరి అద్భుతమైనటువంటి పోలవరం సభ్యులు గారు మరి వారికి వందలు చేస్తూ తొమ్మిది చేస్తూ ముందుకు సాగుతారు. వారికి బాధ్యత ఎస్ఎస్ గారు బాధ్యత వహిస్తున్నారు. పోలీసు వారు సమాజంలో ఉన్నటువంటి శాంతి భద్రత విషయంలో అదుపడమైనటువంటి పగలనక రాత్రనక రేయాలుగా పని అబ్బా ఏలూరు డిస్ట్రిక్ట్ పోలీస్ అడ్మిన్ గారు, ఏఆర్ అడ్మిన్ గారు, తర్వాత మన ఆర్ఐ గారు, అందరూ ఉన్నతాధికారులందరికీ నా పోలీస్ పరిశోధనలకు ఈ పోలీస్ స్పోర్ట్స్ మీట్ జరుపుకోవడం నాకు తెలిసి నేను
ఆంధ్రప్రదేశ్ క్యాడర్ జాయిన్ అయినాక నేను అటెండ్ అవుతున్న ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ ఇది. అండ్ మీరందరూ మార్చేసుకుని లోపల నుంచి వస్తుంటే మా ఎన్జిఓలో జరిగిన స్పోర్ట్స్ మీట్ నాకు బాగా గుర్తొచ్చింది. ఎంతో ప్రాక్టీస్ చేయించి చాలా రోజులు దాని మీద వరుసగా మాకు ప్రాక్టీస్ చేయించి ఆ థమ్ చేయడము కరెక్ట్ టైంలో స్వింగ్ చేయడానికి చాలా రోజులు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. అట్లాంటిది మీరు బిజీ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ చేసుకుంటూ తర్వాత రోజు బందోబస్తుని ఎంగేజ్ చేసుకుంటూ అయినా కూడా చాలా తక్కువ ప్రాక్టీస్. అది నిన్న ఒకరోజు కూడా ప్రాక్టీస్ సరిగా లేకపోయినా కూడా మీరు చాలా చక్కగా 100% ఎక్కడైనా ఎవరైనా కథ మిస్ అవుతారని చూస్తున్నానని ఎక్కడ నాకు అది కనపడలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ చాలా బాగా చేశారు. ఈ స్పోర్ట్స్ మీట్ అనేది స్పోర్ట్స్ అనేది మన పోలీస్ లైఫ్ స్టైల్లో చాలా అంతర్భాగం. ఇది మనం మిగిలినవన్నీ ఉద్యోగం, మనది ఫోర్స్. ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మన ఫిజికల్ ఫిట్నెస్లో. అండ్ మనం చేసే ఉద్యోగం చాలా స్ట్రెస్తో కూడుకుంది, మన బాడీ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ కార్టిజాల్ లెవెల్స్, ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగకుండా మనం ఎప్పుడు ఒక స్పోర్ట్లో ఏదో ఒక టైం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆ స్పోర్ట్లో మనం ఇన్వాల్వ్ అయితే నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, మన మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా పెరుగుతుంది. అదే కాకుండా భారతదేశం అంటేనే ఒక స్పోర్ట్స్ మీద ఎందుకో మనం 100 కోట్ల 130 కోట్ల జనాభా ఉన్నా కూడా స్పోర్ట్స్లో మనం ఆశించిన స్థాయిలో మన పర్ఫార్మెన్స్ ఉండదు. ఎందుకంటే మెయిన్ మనము ఒక పేద దేశం నుంచి ముందుకెళ్తున్నాం కాబట్టి స్పోర్ట్స్ అనేది ఒక లగ్జరీ కింద మనం భావిస్తాము. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, హెల్త్ ఈజ్ వెల్త్. మీరు ఎంత చదివి ఎంత ముందుకెళ్ళి ఎంత కష్టపడి సంపాదించి చివరికి హెల్త్ లేకపోతే వాట్ ఎవర్ వెల్త్ మనం తెచ్చుకున్నామో అది ఉపయోగం ఉండదు. అందుకని స్పోర్ట్స్కి మనం చదువుకి ఎంత పెద్ద పీట వేస్తామో అంతే పెద్ద పీట మనం స్పోర్ట్స్కి కూడా వేయాలి. అండ్ మీరు కూడా మీ ప్రాంతాల్లో మీరందరూ కూడా మీ ట్రైనింగ్ ద్వారా కానీ తర్వాత ఈ స్పోర్ట్స్ మీట్స్ ద్వారా కానీ లేకపోతే ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ద్వారా కానీ రకరకాల స్పోర్ట్స్లో ప్రావీణ్యం పొందుంటారు. మీ లెవెల్స్లో మీ చుట్టుపక్కల క్రీడాకారుల్ని గ్రూమ్ చేయండి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. స్పోర్ట్స్లో చాలా కోటాల ఉద్యోగాలు వస్తాయి, రకరకాల ఒక జీవితాన్ని మార్చవచ్చు. ఒకవేళ చదువులో వెనుకబడిన పిల్లలు కూడా స్పోర్ట్స్లో చాలా టాలెంటెడ్ ఉండి ముందుకు వెళ్ళవచ్చు. వాళ్ళని కూడా మీరు టేకప్ చేసుకొని ఒక పోలీస్కి ఒక మంచి ఇమేజ్ తీసుకురావడానికి కూడా ఈ స్పోర్ట్స్ కారణం అవుతాయి. అందుకే రీసెంట్గా మన నూజివీడ్ సబ్ డివిజన్లో కూడా మీరు యోగా కార్యక్రమం చేస్తుంటారు. ఈ మన నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా మనము యువతకి, గిరిజన యువతకి దగ్గర కావడానికి స్పోర్ట్స్ చాలా సహకరిస్తుంది. అండ్ ఈ స్పోర్ట్స్ని మనం ఎప్పుడూ వదలకుండా ప్రాక్టీస్ చేస్తూ ఆ స్పోర్ట్స్ ద్వారా మన స్ట్రెస్ని, మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోవడమే కాకుండా మన పోలీస్ సిబ్బంది, సహచర సిబ్బందిలో కూడా ఒక టీమ్ బిల్డింగ్ ఎన్వైరన్మెంట్కి ఈ స్పోర్ట్స్ చాలా ఫెసిలిటేట్ చేస్తుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ సబ్ డివిజన్ ఆఫీసర్స్ అండ్ సర్కిల్ ఆఫీసర్స్ అండ్ ఎస్హెచ్ఓస్, మీ స్టేషన్స్లో పాతకాలంలో ఉండేది, ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక వాలీబాల్ కోర్టు ఉండేది. సాయంత్రం అయితే ఏదో ఒక రోజు అట్లీస్ట్ ఫ్రైడే, సాటర్డే పెరేడ్లో ఏదో ఒక రోజైనా మీరు మీ స్టాఫ్ తోటి, అక్కడ లోకల్ ఉన్న కమ్యూనిటీస్ తోటి, అక్కడ ఉన్న హోమ్ గార్డ్స్ తోటి ఒక వాలీబాల్ మ్యాచ్ ఆడడం, అట్లాంటివి మీరు చేస్తే మన ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్కి మన ఆ రోజు పడిన స్ట్రెస్ అంతా స్పోర్ట్స్ ఆడితే పోతుంది. అదొక మెడిటేషన్ లాగా. అప్పుడు మన ఆయుర్దాయం పెరుగుతుంది, మనం చేసే పని కూడా ఇంకా పదునుగా ఉంటుంది. స్పోర్ట్స్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు చెప్తారు కదా, ఈ గొడ్డలతో చెట్లు నరికేటప్పుడు రోజు ఎక్కువ చెట్లు నరకడం కంటే గొడ్డలు సానబెట్టుకొని నరికితే మన 10 గంటల్లో చేయాల్సిన పని 1 గంటలో అవుతుంది. స్పోర్ట్స్ కూడా అంతే, మన మెదడుకి మన శరీరానికి సానబెట్టుకోవడం. వీళ్ళు ఎంకరేజ్ స్పోర్ట్స్. ఇంకా మనము మంచి స్పోర్టింగ్ ఫెసిలిటీస్ కూడా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే కాకుండా అన్ని సబ్ డివిజన్ ప్లేసెస్లో అట్లీస్ట్ మన తర్వాత నెక్స్ట్ స్టేషన్స్ ప్లేసెస్లో ఏర్పాటు చేసుకున్నాం. కమ్యూనిటీని కూడా మన స్పోర్ట్స్లో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేస్తాము. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఆల్ ద బెస్ట్. 2024 ఓపెన్. We will take part in the Yellow District Police Annual Sports and Games Meet 2024.
in the true spirit of sportsmanship and abiding by the rules and regulations which govern them. ఆ సంఖ్యదాన్ని ఆర్ఎస్ఏ వెంకట వారు అది తీసుకొచ్చి ఆర్ఎస్ఓ వారు బిఐటి వారికి బిఐటి వారు ఈనాటి క్రీడాకారుడు ఆ జ్యోతిని వెలుగుతూ 10 మందికి వెలుగునివ్వాలన్న ఉద్దేశంలో ఆ క్రీడా వారు ఇప్పుడు తెలిసి మరి క్రీడలో మరి ఇస్తూ మరి క్రీడల్ని సార్ మీ ఇంటి వాసన వస్తారు ట్రాక్లో లేవని అందరినీ హలో హలో 1.02 శేఖర్ సారు, అదేవిధంగా ఏలూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అయినటువంటి ఈ శ్రావణ్ కుమార్ గారు, ఏఆర్డిఎస్పీ అయినటువంటి శ్రీహరి గారు వారు బోత్ టీమ్స్ పరిచయం చేస్తున్నారు. మరి ఉభయ టీములకి కేబిటిటి పిఈటి ఇందుకు రమేష్ గారు సార్, మరి అదేవిధంగా హ్యాండ్బాల్ ప్లేయర్ సార్, మరి బోత్ టీమ్స్ కూడా వంటలు సస్సే చేశారు. మరి దాన్ని ఒకసారి అందరికీ దిశ సిఎస్ సుబ్బారావు గారు అబ్దుల్లా సర్వీస్ చేశారు. మరి ఆయన జరిగింది. మరొకసారి ఏలూరు జిల్లా 78th యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోలీస్ మీట్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ అనేవి పోలీస్ ఉద్యోగ నిర్వహణలో ఒక చాలా కీలక భాగం. మనకు ఉన్న మెంటల్ స్ట్రెస్ కానీ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ కానీ కాపాడుకోవడానికి
ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే పోలీస్ ట్రైనింగ్లో కావచ్చు స్పోర్ట్స్ మీద చాలా ఎంఫోసిస్ ఇస్తారు. అలాగే పోలీస్ విధి నిర్వహణలో కూడా స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పోలీస్ పర్సనల్కే కాకుండా ఒక పబ్లిక్ తోటి కనెక్ట్ అవ్వడానికి, ఇండియాలో ఒక స్పోర్టింగ్ కల్చర్ని పెద్ద ఎత్తున తీసుకుపోవడానికి పోలీస్ కూడా తన వంతు కృషి చేస్తారు. ఈ LWF ఎఫెక్టెడ్ ప్లేసెస్లో కావచ్చు, ఇక్కడ మన ఏరియాలో కూడా యువహో అనే కార్యక్రమం ద్వారా పోలీస్ అండ్ పబ్లిక్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం ద్వారా యువతతోటి పోలీస్ కనెక్షన్ పెంచుకోవడానికి కూడా మేము కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ మీట్లో ఈ 4 సబ్ డివిజన్ల నుంచి మళ్ళీ మన ER పోలీస్ అందరూ కూడా ఒక చక్కని టీమ్ స్పిరిట్ తోటి స్పోర్ట్స్లో ఆడి గెలిచి నెక్స్ట్ వాళ్ళు రేంజ్ మీట్, తర్వాత స్టేట్ లెవెల్ మీట్స్, ఆ తర్వాత నేషనల్ మీట్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేసుకొని ప్రతి పోలీస్ పర్సన్ కూడా ఏదో ఒక స్పోర్ట్స్ని రెగ్యులర్గా 1 hour అట్లా డైలీ ఆడితే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది, టీమ్ స్పిరిట్ కూడా పెరుగుతుంది. అట్లానే మేము అన్ని పోలీస్ స్టేషన్స్, అన్ని పోలీస్ గ్రౌండ్స్లో ఈ స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి కూడా ముందుకెళ్తాము.